లోని అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 5K రన్ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎల్లప్పుడూ కూడా తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని విస్మరిస్తారని, వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలని అన్నారు. మానసిక దృఢత్వం కోసం వ్యాయామం, యోగా, ధ్యానం, నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అవని సంస్థను, అట్లాగే అవని చైర్మన్ శిరీష గారిని, వారికి ప్రేరణను సపోర్ట్ ఇస్తున్నటువంటి డాక్టర్ నవీన్ గారికి, వారికి కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అవసరం. ఎందుకంటే ఇటువంటి సంస్థలు ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థల్ని మనం పెట్టకపోయినా, మనం స్థాపించకపోయినా, సంస్థలు స్థాపించిన వాళ్ళకు మనం ప్రేరణ పాల్గొని మనం ఊతం ఇవ్వాల్సిన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మేము చూస్తూ ఉన్నాం, ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది. ఎన్ని కోట్లున్నా బిలియనీర్ అయినా ట్రిలియన్ అయినా ఆరోగ్యం లేకపోతే దాని అంటే వ్యర్థం. అందుకే ఈరోజున హాస్పిటల్ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏ దవాఖానకు పోయినా కూడా, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, మొదటి సినిమా కనుక ప్రేక్షకులు వెగబడి ఎట్లయితే టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, అట్లా ఏ హాస్పిటల్ పోయినా కూడా కిక్కిరిసిన జనం ఉంది. అంతేకాదు, ఈ రోజున లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. అందుకని మనందరూ కూడా